జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీల మీద రేపు 9వ తారీఖు పర్యటనకి వెళ్ళబోతున్నారు నర్సీపట్నానికి సంబంధించి. ఆ ప్లేస్ని ఎంచుకోవడానికి కూడా ఏదో వ్యూహం ఉందని చెప్పేసి ఇంకోటి ఏంటంటే నర్సీపట్నానికి సంబంధించి కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి కావచ్చు, ఆల్రెడీ టెండర్లు పిలిచిన తర్వాత మళ్ళీ కొత్తగా వెళ్ళి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడం వల్ల దానికి ఏం ఉపయోగం ఉంటుంది? కాదండి, అక్కడ మీకు గౌరవ స్పీకర్ గారు ఒక కాంట్రాక్టరీ స్టేట్మెంట్ ఇచ్చారు దాని మీద. అదే మీరు దమ్ముంటే వచ్చి ప్రూవ్ చేయండి, చూపించండి మీరు కట్టింది ఏందో. కట్టింది అంతే కాదు, దాంట్లో కూడా సంథింగ్ ఏదో కోర్టు ఆ ల్యాండ్ ఏదో ఇష్యూ ఉందని కూడా చెప్తూ ఉన్నారని చెప్పేసి కూడా స్పీకర్ గారికి సంబంధించి నేను మాట్లాడుతూ వచ్చారు ఆయన. దాని కూడా ఒక ల్యాండ్ అంబిగ్యూటీ ఒకటి మాడారు. అవును, ల్యాండ్ అంబిగ్యూటీ. ఇంకోటి ఏంటంటే అసలు జీవోఏ లేదు దానికి సంబంధించింది, అసలు అక్కడ కాలేజీ లేదు. అండ్ అది అంటే ల్యాండ్ తీసుకున్నది ఒకటి, అక్కడ కట్టింది ఒకటి అనేది కూడా స్పీకర్ గారు మాట్లాడుతూ వచ్చారు. దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి మాట్లాడి దాన్ని వెళ్ళి చూడాలని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి సార్. కానీ ఎందుకు సార్ ఇప్పుడు ఆల్రెడీ టెండర్లు ఏమో రిలీజ్ చేసింది ప్రభుత్వం దీనికి సంబంధించి. ఆల్రెడీ రాజమండ్రి కావచ్చు, ఇప్పుడు నంద్యాల కావచ్చు, పులివెందులు కావచ్చు, ఈ అరకు కావచ్చు, దానికి సంబంధించి ఈ మెడికల్ కాలేజ్ గతంలో ఇదే మెడికల్ కాలేజీకి సంబంధించిన అంశంలో ఇది ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి టెండర్లు పిలిచినా కూడా ఇప్పుడు కొత్తగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ధర్నా చేయడం వల్ల, జగన్మోహన్ రెడ్డి నిరసన చేయడం వల్ల జరిగేది ఏముంటుంది? వెసులుబాటు ఉంటుంది అసలు ఏమన్నా? అంటే వెసులుబాటు అని మీరు అంటున్నారు కానీ సార్, దెర్ ఆర్ సమ్ కాంట్రడిక్షన్స్. ఒక గౌరవపదమైన స్పీకర్ స్థానంలో ఉన్నప్పుడు చూడండి, నర్సీపట్నం మెడికల్ కళాశాలకు అనుమతులు లేవని చెప్పాడు ఆయన. రెండోది ఏం చెప్పాడు, అక్కడ మీరు అన్నట్టు ల్యాండ్ లేదు ఇది అన్నప్పుడు అవి లేవని స్పీకర్ అయ్యన్న నోటికి వచ్చినట్లు చెప్పినప్పుడు 500 కోట్లతో కళాశాల నిర్మాణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఇది జీవో చూడండి సార్, జీవో నెంబర్ 204 డేటెడ్ 6/9/2022. సో దీనికి సంబంధించిన అనుమతులతో ఇది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇవ్వకుండా ఎవరు మనం ముందుకెళ్ళలేము కదా ఖచ్చితంగా. సో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్మిషన్స్తో జీవో రిలీజ్ అయ్యి 500 కోట్లు శాంక్షన్ ఎట్లా అయిందో చూసుకోమనండి. అంటే 500 కోట్లు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే బిల్డింగ్ ఎందుకు కట్టలేదని ఇంకొక ప్రశ్న మీరు అడగొచ్చు. సరే ఏదైనా సరే ఒక బృహత్తర కార్యక్రమం 17 మెడికల్ కాలేజీలు స్టేట్ వైడ్గా అన్నప్పుడు ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం 5 కంప్లీట్ అయ్యి 5 ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయిన ఉదంతం చూసాం. మిగిలిన 7 ఫేజెస్ వైజ్గా కంప్లీట్ అవుతాయి. ఒక గవర్నమెంట్ ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో, నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్లోనూ 33 జిల్లాలు చేసి కలెక్టర్ ఆఫీసుల కార్యక్రమాలు ఎన్ని ఒక 5-10 జిల్లాల్లో కంప్లీట్ అయ్యాయి. మిగిలినవి ఫేజ్ వైజ్ అవుతాయి సార్, అవ్వవు కదా. సో ఇట్లాంటి జీవోయే లేదు, అసలు అనుమతులే ఇవ్వలేదు, తర్వాత దీనికి ల్యాండే లేదు, అసలు బిల్డింగే కట్టలేదు అన్న దగ్గర మరి ఆయన వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంటుందో ఉండదా? ఖచ్చితంగా. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించి ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గర ఉన్న విస్తృతమైన మీడియాతో ప్రజల్ని భ్రమంలో కూర్చోపెడతాం అన్న దగ్గర గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ప్లాన్ ఆఫ్ ఎగ్జిక్యూషన్స్ కనుక చూపించారు అనుకోండి సార్, ప్రధానంగా ఒక 50 ఎకరాలు ల్యాండ్ దాని విస్తీర్ణంలో ఎంత ఏరియాలో కన్స్ట్రక్ట్ అయిందో అది ఒక అపోజిషన్ స్టేటస్ ఉన్న మనిషి వెళ్ళి మాట్లాడాడు అనుకోండి, దానికి వెలిడిటీ శాంక్చుటీ ఎలా ఉంటుంది? నేను మీరు కాదు కదా వెళ్ళేది, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి వెళ్ళినప్పుడు. ఆ రోజు అమర్నాథ్ వెళ్ళాడు, పరిగెట్టుకుని వెళ్ళాడు అతను. వెళ్ళి అక్కడ చూపించాడు కదా విజువల్స్. కట్టకుండానే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి స్లాబ్ మీదకి వెళ్ళగలుగుతారా? ఇప్పుడు మా ఆవిడ ఒక మినిస్టర్ గారు ఉన్నారు, ఆవిడ ఓన్లీ రాడ్లు సవిత గారు ఈ రాడ్లు ఊపి ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ తెలియకుండా అలాగే 50 ఎకరాలని ఖాళీగా చూపించి, బిల్డింగ్ అంటే 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో కడతాడు, మొత్తం 50 ఎకరాలు ఇచ్చారు కాబట్టి విచ్చలవిడికి 50 ఎకరాల్లో కట్టడు కదా అవడం. ఏదైనా మనం ఇల్లు కట్టుకున్నా కూడా అంతే కదా, దానికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, దానికి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, గార్డెన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మనం ముందు ఈ రసోత్తర కార్యక్రమాన్ని రక్తి కట్టించాలంటే ఏదో ఒకటి చెప్పాలని చెప్పి పొటానీలు చెప్పుకొని వెళ్తా ఉంటే ఎలాగవుద్ది? ఒక చిన్నపాటి ఒక ఇల్లు కడతానికి దగ్గర సంవత్సరం పడుతున్నప్పుడు అంత పెద్ద మెడికల్ కాలేజీ విత్ ఎక్విప్మెంట్ ఒక టెక్నాలజికల్గా కట్టాల్సింది ఖచ్చితంగా టైం పడుతుంది కదా. వెళ్తూ చూసి ఇది ప్రభుత్వ ఆస్తిరా బాబు, తలెత్తి చూసుకోండి, ఇది మీరు కాపాడుకోవాలన్న కోణంలో అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తలెత్తి చూడండి రావు సార్ అని, అంతే కదా. అవును, ఇది ప్రభుత్వం ఉంది కదా, మనం ఏంటి ఇలా మాట్లాడి ప్రైవేట్కి ఇస్తున్నది, ప్రజల్లో ఎక్కడో దగ్గర ఒక చైతన్యం వస్తుంది కదా, అందుకే తలెత్తి చూడమన్నాడు. వీళ్ళు తలదించుకోండి, చూడక్కర్లేదు, మేము పీపీపీ చేసేస్తామంటే ఎవడుకుంటాడు? పీపీపీ అసలు ఈ మెట్రో ఇక్కడ మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం, హైదరాబాద్ మెట్రోకి ఎంత దారుణమైన పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా ప్రజల ఆస్తి ప్రైవేటీకరణ వల్ల ఎంత నష్టపోతున్నాం అని చెప్పేసి ప్రజలకు ఇంకా అది అర్థం కావట్లేదు అనేటువంటి కాదు సార్. మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం వైద్య కళాశాలలు ఏవైతే ఉంటాయో, వైద్యశాలలు ఏవైతే ఉంటాయో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉన్న దగ్గర దాని మీద ఎంతమంది ప్రత్యక్షంగా సేవలు అందుకున్నారో వాళ్ళందరికీ దాన్ని బాగా తెలుస్తుంది సార్. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే రక్త మాంసాలు పిండేస్తున్నారు, ఖచ్చితంగా. అలాంటిది ప్రభుత్వ పరంగా ఉన్న దగ్గర వాళ్ళు పరిరక్షించుకోవడం అనేది
పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందులో అపోజిషన్ వాళ్ళ దగ్గర గలం వినిపించి ఇదైనప్పుడు పీపీపీ పథకం ముందుకు వెళ్ళమన్నాడు సార్, చూద్దాం అయినప్పుడు చూద్దాం. అయితే గీత అయితే ఇప్పుడు ఎవరు తర్వాత టెండర్లు అయితే పిలిచారు, మరి దాంట్లో పార్టిసిపేట్ చేసేటోళ్ళు ఎవరో అర్థం కాదు. అది పిల్లల్ని పార్టిసిపేట్ చేయనండి, ఆయన ఆల్రెడీ చెప్పాల్సింది చెప్పాడు కదా. ఇప్పుడు రేపు పొద్దున్న ప్రజలకు ఇస్తాడు ఆ మూమెంటం, ప్రజలు ప్రభుత్వ ఆస్తి పరిరక్షించుకోవాలి కదా. గతంలో చెప్పినట్టు కాదు కదా, సెక్రటరీ అమ్మేశాడు, కలెక్టర్ ఆఫీస్ అమ్మేశాడు, ఇలా తాకటెట్టాడు, ఇల్లు తాకటెట్టండి పుటానీ కబుర్లు చెప్పడం కదా. వీళ్ళు ప్రత్యక్షంగా కళ్ళ ముందు ప్రభుత్వం ప్రైవేట్కి ఇచ్చేస్తారంటే ఊరుకుంటారా? మరి దానికి ఏం చేస్తారో చూద్దాం. సరే, కంక్లూడ్ చేస్తే నిన్న ఒక పాయింట్ దీనికి వివరణ ఇవ్వండి మీరు. బాలకృష్ణకి సంబంధించినటువంటి ఒక కొత్త పలుకు, దానికి సంబంధించి మీరు అది చూసున్నారో లేదో నాకు తెలియదు, కానీ బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది, అసలు అనాల్సింది ఏమీ లేదు అనేటువంటి ఒక దాన్ని కూడా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. అంటే డివైడ్ స్టాండ్ తీసుకున్నారు. చిరంజీవిని ఎందుకు అంత తప్పుగా చూపిస్తున్నారు ఆ మీడియా? వాళ్ళు ఇప్పుడు ఏమైనా కొత్తగా చూపిస్తున్నారు రేటే. వీళ్ళకి సిగ్గులేక అక్కడ వాళ్ళ పంచం చేరారు తప్ప వాళ్ళు మొదటి నుంచి అదే స్టాండ్లో ఉన్నారు. వాళ్ళ స్టాండ్ ఎప్పుడు రాంగ్ ఉండదు. వాళ్ళ స్టాండ్ ఆ విషయంలో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ ఈ విషయంలో 100% యాక్యురసీ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు తెలియని చెడ్డి వాళ్ళు ఎవరంటే ఇల్లు, అది తెలుసుకోమని అంతకన్నా ఇంకేం లేదు. వాళ్ళ స్టాండ్లో ఏం వేరియేషన్ లేదు. వాళ్ళు ఏం మాట్లాడినా గౌరవ మాజీ ముఖ్యమంత్రిని బాలకృష్ణ ఆ విధంగా ఉచ్చరించడం బండబోతు. ఆ పదం గౌరవ అసెంబ్లీలో దాన్ని ఉపసంహరణ ఇచ్చి రికార్డులను తొలగించి మాట్లాడమనండి. అది చేయట్లేదు, చేసి మాట్లాడమనండి, తర్వాత మాట్లాడదాం ఏదైనా సరే. అంటే మీరు నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్పి వాటికి ప్రభావితం కాకండి. అంటే ప్రభావితం కాదు, దే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కదా వాళ్ళు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారో అవునండి సార్. ప్రజలకు వాస్తవాలు తెలుసు. చిరంజీవి గారి గౌరవం మర్యాద వాళ్ళు ఇస్తారు ఎవరో ప్రజలకు బాగా తెలుసు. వాళ్ళే చెప్పారు వాళ్ళ నడుతాను ఆ ఛానళ్ళ పట్ల. ఈవెన్ స్టిల్ ఇంకా అది జగన్మోహన్ రెడ్డి అవమానించినా కూడా చిరంజీవి అబద్ధాలు చెప్తున్నారని చెప్పేసి వాళ్ళు కన్విన్స్ చేస్తున్నారు. దానితో పాటు సామానండి, ఇంకంతకన్నా ఎవరు చెప్పలేడు. మాకన్నా ఆర్ నారాయణమూర్తి ఇంత గడ్డెట్టి చెప్పాడు. ఆర్ నారాయణమూర్తి చాలా క్లారిటీగా చెప్పాడు దానికి సంబంధించి ఏంటనే. చెవులో గులుం తీసి కళ్ళకి పత్తికాయలేసి మరీ చెప్పాడు, సిగ్గుపడి సావండి అని.